వీడియోలో మనం ట్రిగర్ సినారియో చూద్దాము. లైక్ ఇక్కడ సినారియో వచ్చేసి పాపులేట్ అకౌంట్ బిల్లింగ్ అడ్రస్ టు అకౌంట్ షిప్పింగ్ అడ్రస్ వైల్ ఇన్సర్టింగ్ అన్ అకౌంట్. సో సింపుల్గా ఏం చెప్తున్నారంటే మనం ఫస్ట్ అకౌంట్కి వెళ్ళిపోదాం. సో సేల్స్ అనే అప్లికేషన్కి వెళ్ళిపోయి అకౌంట్స్, ఎప్పుడైతే మనం ఒక బ్రాండ్ న్యూ అకౌంట్ని ఇన్సర్ట్ చేస్తున్నామో, ఓకే, అకౌంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏం చెప్తున్నారు, పాపులేట్ అకౌంట్ బిల్లింగ్ అడ్రస్ టు షిప్పింగ్ అడ్రస్. ఓకే, ఇక్కడ ఉంది బిల్లింగ్ అడ్రస్. ఒకవేళ మనం బిల్లింగ్ అడ్రస్ ఇచ్చి షిప్పింగ్ అడ్రస్ మిస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా బిల్లింగ్ అడ్రస్లో ఏమి ఇస్తే షిప్పింగ్ అడ్రస్లో కూడా అదే సేవ్ అవ్వాలి అని చెప్తున్నారు. సో దీన్ని ఇక్కడ ఇప్పుడు మనం బిఫోర్ ఇన్సర్ట్ ఆఫ్టర్ ఇన్సర్ట్ ఏది చేయాలి? సో ఏమవుతుంది ఇక్కడ, జస్ట్ ఇందులో ఉన్న వాల్యూస్ ఇక్కడ పాపులేట్ అవుతుంది. సో మనం థంబ్ రూల్ గుర్తుపెట్టుకున్నాం కదా, ఎర్రర్ షో చేయడం ఆర్ ఎల్స్ వాల్యూ పాపులేట్ చేయడం. ఈ రెండు కేసెస్లో మనం బిఫోర్ ఇన్సర్ట్ అనే ఈవెంట్ యూజ్ చేస్తాం. ఈవెంట్ వచ్చేసి ఇక్కడ బిఫోర్, అండ్ ఆపరేషన్ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం ఈ యాక్షన్, ఇన్సర్ట్ చేసేటప్పుడు. ఆన్ విచ్ ఆబ్జెక్ట్, ఆన్ అకౌంట్ ఆబ్జెక్ట్. అండ్ కాంటెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి మనం ట్రిగ్గర్ డాట్ న్యూ యూజ్ చేస్తాం. ఓకే, ఇందులో లిస్ట్ ఆఫ్ ఎస్ ఆబ్జెక్ట్ రికార్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఈ బిల్లింగ్ అడ్రస్ ఇచ్చి షిప్పింగ్ అడ్రస్ లేకపోతే ఈ బిల్లింగ్ అడ్రస్ తీసుకెళ్ళి షిప్పింగ్ అడ్రస్లో యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయాలి. సో పాపులేట్ చేయడం. ఓకే, పాపులేట్ అకౌంట్ బిల్లింగ్ అడ్రస్ టు అకౌంట్ షిప్పింగ్ అడ్రస్ బై ఇన్సర్టింగ్ అన్ అకౌంట్. సో ఇప్పుడు మనం ఒక మెథడ్ క్రియేట్ చేద్దాం దానికోసం. ఓకే, పబ్లిక్ స్టాటిక్ void populate address, populate shipping address method name. ఓకే, ఈ మెథడ్ ఏం పాస్ తీసుకుంటుంది పారామీటర్స్లో, లిస్ట్ ఆఫ్ అకౌంట్, అకౌంట్ లిస్ట్. ఓకే, సో ఇటరేట్ చేయాలి. మనం ఏమైనా రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తే ఇటరేషన్ అనేది జరగాలి. దేనిపైన, మనం ఇన్సర్ట్ చేసిన అన్ని రికార్డ్స్ పైన. సో అన్ని రికార్డ్స్ వచ్చి మనకి అకౌంట్ లిస్ట్లో స్టోర్ అయి ఉంటాయి. సో మనం 1 by 1 ఇటరేట్ చేస్తున్నాం. ఏం చెక్ చేయాలి ఫస్ట్, ఇఫ్ ఏసీసీ డాట్ బిల్లింగ్. ఓకే, బిల్లింగ్ స్ట్రీట్. ఇక్కడ ఏముంది ఫస్ట్ మనకి బిల్లింగ్ స్ట్రీట్. ఇది బ్లాంక్ లేనప్పుడే కదా మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాల్యూ ఇక్కడ పాపులేట్ చేయాలి. ఫస్ట్ ఇది బ్లాంక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ ఏసీసీ డాట్ బిల్లింగ్ స్ట్రీట్ is not equal to null. Okay, if it is not equal to null, then populate acc dot shipping. Shipping street is equals to acc dot billing street. ఓకే, అంటే మనం ఎప్పుడైనా ఏం చేస్తున్నాము, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఇందులోకి వాల్యూ స్టోర్ చేస్తున్నాం. ఏ వాల్యూ, ఏసీసీ డాట్ షిప్పింగ్ అడ్రస్. మనం టెస్ట్ క్లాస్లో కూడా చూసాము, లైక్ ఇక్కడ ఏసీసీ డాట్ నేమ్లో టెస్ట్ మనం యాడ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఏసీసీ డాట్ షిప్పింగ్ స్ట్రీట్లో బిల్లింగ్ స్ట్రీట్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఎప్పుడు, ఓన్లీ వెన్ బిల్లింగ్ స్ట్రీట్ ఈజ్ నాట్ నల్. ఈ పర్టికులర్ ఫీల్డ్ వాల్యూ ఎంటీ లేకపోతేనే ఇందులో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కాపీ చేయమంటున్నాం. సేమ్ అన్ని కండిషన్స్ అలానే చెక్ చేసుకోవాలి. ఇఫ్ నెక్స్ట్ ఏముంది మనకి ఇక్కడ, స్ట్రీట్ తర్వాత సిటీ, స్టేట్. If acc dot billing city, if it is not equal to null, then acc dot shipping city is equals to acc dot billing city. Okay, next condition. సో అలానే కండిషన్స్ అన్ని చెక్ చేసుకోవాలి. లెట్స్ కాపీ దిస్ 1 time 2 time 3 time. ఈ నెక్స్ట్ ఏముంది, బిల్లింగ్ సిటీ తర్వాత జిప్ స్ట్రేట్, ఏసీసీ డాట్ బిల్లింగ్ పోస్టల్ కోడా, ఎస్. అండ్ ఇక్కడ సేమ్ ఇది పోస్టల్ కోడ్ ఇక్కడ కాపీ అవ్వాలి. ఇక్కడ వచ్చి షిప్పింగ్ పోస్టల్ కోడ్. ఓకే, పోస్టల్ కోడ్ అయిపోయిన తర్వాత స్టేట్, acc dot billing state. Shipping state. Okay, next
country, dot billing country. ఇక్కడ dot shipping country. Okay, let's save this. Error ఏంటి, missing semicolon. ఇక్కడ ఎర్రర్ వచ్చింది, మెథడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ వాయిడ్ ఐ బూలియన్ లైన్ 15లో ఇక్కడ ఇఫ్. ఓకే 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 ఎర్రర్స్ ఏం లేకుండా కోడ్ అయితే సేవ్ అయిపోయింది. అండ్ దీన్ని ఇప్పుడు మనం ఈ పర్టికులర్ మెథడ్ని ట్రిగర్లో కాల్ చేయాలి. సో ఎప్పుడు రన్ అవ్వాలి ఈ ట్రిగర్, ఈ పర్టికులర్ మెథడ్ అనేది ఆల్రెడీ మనం చూసాం బిఫోర్ ఇన్సర్ట్. సో ఆల్రెడీ మనం ఇక్కడ ట్రిగర్లో ప్రీవియస్ వీడియోలో రాసాము ఈ షో ఎర్రర్ మెథడ్. ఈ బిఫోర్ ట్రిగర్లోనే రన్ అవుతుంది. సో మనకి ఈ పర్టికులర్ ఇప్పుడు రాసిన అకౌంట్ అప్డేట్ షిప్పింగ్ అడ్రస్ కూడా బిఫోర్ ఇన్సర్ట్లోనే రన్ అవ్వాలి. ఇక్కడ మనకి ట్రిగర్ డాట్ న్యూ. ఓకే, లెట్స్ సేవ్ దిస్. ఓకే, ఇక్కడ రెండు ట్రిగర్ అండ్ హ్యాండ్లర్ క్లాస్ రెండు సేవ్ అయిపోయి న్యూ కెన్కి వెళ్ళిపోయి ఫస్ట్ మనం లాస్ట్ వీడియోలో ఇచ్చినది ఏంటి, ఫోన్ ఫీల్డ్ ఎంటీ ఉంటే మనకు ఎర్రర్ త్రో చేయాలి. ఎస్, ఇట్ ఈస్ థ్రోయింగ్ ఎర్రర్. ఇప్పుడు మనం ఫోన్ ఫీల్డ్ ఇచ్చాము. మనం ఇక్కడ మ్యాండేటరీ అని చెప్పలేదు. ఇప్పుడు మనకి రికార్డ్ సేవ్ అయిపోతుంది సేవ్ చేసేస్తే. ఎందుకు, మనం ఓన్లీ ఎర్రర్ ఎప్పుడు త్రో చేస్తున్నాం, ఫోన్ ఫీల్డ్ ఇప్పుడు. ఒకవేళ ఇది బ్లాంక్ ఉంటే ఇక్కడ ఏం పాపులేట్ అవ్వదు. అదే ఒకవేళ ఇప్పుడు నేను స్ట్రీట్లో టెస్ట్ స్ట్రీట్ ఇచ్చాను, ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, మిగతా ఫీల్డ్స్ ఏమి ఇవ్వట్లేదు. అప్పుడు ఆటోమేటిక్గా లైక్ సిటీ ఇద్దాం, టెస్ట్ సిటీ. ఓకే, కంట్రీ ఇండియా. ఇప్పుడు నేను ఇక్కడ పోస్టల్ కోడ్ అండ్ స్టేట్ రెండు మిస్ చేశాను. సో ఈ రెండిట్లో కూడా అది మిస్సింగ్ వాల్యూ వస్తుంది. ఎందుకు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నల్ ఓన్లీ దెన్ పాపులేట్ కదా. సేవ్ చేసి చూద్దాం. ఓకే, ఆటోమేటిక్గా షిప్పింగ్ స్ట్రీట్ కూడా అప్డేట్ అయిపోవాలి. యా, ఇఫ్ యూ అబ్జర్వ్ చూడండి, మనం ఏ వాల్యూస్ అయితే ఇచ్చామో అవే అప్డేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే ఎడిట్ చేసి చూస్తే పోస్టల్ జిప్ అండ్ స్టేట్ ఎంటీ ఉన్నాయి. బికాజ్ మనం ఇక్కడ మెన్షన్ చేసాము ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నల్, అప్పుడే అక్కడ ఉన్న వాల్యూ షిప్పింగ్ స్టేట్లో షిప్పింగ్ పోస్టల్ కోడ్లోకి కాపీ చేయాలి అని చెప్పి. రైట్, ఐ హోప్ ఈ సినారియో అనేది క్లియర్ అర్థమైంది. జస్ట్ పాపులేట్ అకౌంట్ బిల్లింగ్ అడ్రస్ టు అకౌంట్ షిప్పింగ్ అడ్రస్. ఈ బిల్లింగ్ అడ్రస్ ఏదైతే మనం ఎంటర్ చేస్తామో అది షిప్పింగ్ అడ్రస్లోకి కాపీ చేయాలి. ఎప్పుడు, వైల్ ఇన్సర్టింగ్ ఎన్ అకౌంట్. ఓకే, బిఫోర్ ఇన్సర్ట్ ఈవెంట్లో ఇది అవుతుంది. అండ్ మనం ఇక్కడ లాగ్స్ చెక్ చేసుకుంటే యా, ఇప్పుడు చూడండి ట్రిగర్ డాట్ న్యూ మనం ఇక్కడ రాసాం కదా. ఈ ట్రిగర్ డాట్ న్యూలో ఏం సేవ్ అవుతుంది, మనం ఐడి రాదు. ఎందుకంటే యాక్చువల్గా బిఫోర్ ఇన్సర్ట్లో డేటాబేస్కి స్టోర్ అవ్వదు కాబట్టి ఐడి అనేది నల్ ఉంటుంది. నేమ్ టెస్ట్ 1 ఇచ్చాము. అండ్ నెక్స్ట్ బిల్లింగ్ స్ట్రేట్ ఇవన్నీ మనం ఫస్ట్ చాలా లాగ్స్ రన్ అవుతాయి. సో మనం ఎగ్జాక్ట్గా యా బిల్లింగ్ స్ట్రీట్ వచ్చేసి మనం టెస్ట్ స్ట్రీట్, బిల్లింగ్ సిటీ వచ్చేసి టెస్ట్ సిటీ, స్టేట్ నల్ ఇచ్చాం, పోస్టల్ కోడ్ నల్ ఇచ్చాం, బిల్లింగ్ కంట్రీ ఇండియా ఇచ్చాం. ఓకే, మనం ఏవి ఎంటర్ చేస్తే అవి అనేది పాపులేట్ అయిపోతాయి. అండ్ రికార్డ్ ఇట్లా సేవ్ అని క్లిక్ చేయగానే షిప్పింగ్ స్ట్రీట్ కూడా ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుంది ట్రిగర్ డాట్ న్యూలో. సో మనం ఏవైతే ట్రిగర్ డాట్ న్యూలో ఏం స్టోర్ అవుతుంది, మనం ఎప్పుడైతే ఇక్కడ ఆన్ సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వెళ్ళి ట్రిగర్ డాట్ న్యూలో సేవ్ అయిపోతుంది. ఓకే, దాట్స్ ఇట్ అబౌట్ దిస్ సినారియో. నెక్స్ట్ వీడియోలో ఈ పర్టికులర్ సినారియోకి టెస్ట్ క్లాస్ అనేది చూద్దాం.